హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డెమోక్రసీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డెమోక్రసీ మన ఇండియాలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ దేశంలో విభజన రాజకీయాలకు తెరతీస్తోంది. దీనివల్ల మన దేశంలో ఎక్కువగా విభజనవాదం అనేది వినిపిస్తోంది అని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే డెమోక్రసీ అనే కాన్సెప్ట్లోనే లోపం ఉంది. దీన్ని కనుక సరిదిద్దకపోతే మన దేశంలో విభజన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప ప్రజల్లో యూనిటీ అనేది రాకుండా పోతుంది అని అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. నిజానికి డెమోక్రసీ అనే కాన్సెప్టే విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్. గతంలో మన దేశంలో రాజుల పాలన ఉండేది. మనందరికీ తెలుసు, శివాజీ లాంటి గొప్ప రాజు మన యావత్ భారతదేశాన్ని కలపడానికే ప్రయత్నాలు చేశాడే తప్ప విభజించడానికి ఎక్కడా కూడా ప్రయత్నాలు చేయలేదు. గతంలో మన సాంస్కృతిక వారసత్వంలో ఉన్న రాజులందరూ కూడా మన దేశాన్ని కలిపి ఉంచడానికే ప్రయత్నాలు చేశారే తప్ప ఇప్పటి రాజకీయాల్లాగా మన దేశంలో విభజన రాజకీయాలు ఎప్పుడూ కూడా చేయలేదు. కానీ డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మన దేశంలోకి వచ్చిందో అప్పటి నుంచే మన దేశంలో విభజన రాజకీయాలు చాలా ఎక్కువగా అయిపోయాయి. దీన్నే తాజాగా అజిత్ దోవల్ మరోసారి ఎత్తి చూపారు. అయితే ఈ రాజకీయాలు లేదంటే డెమోక్రసీ అనే కాన్సెప్ట్ మన దేశాన్ని ఏ విధంగా విభజించడానికి ట్రై చేస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులను మనం ఒక్కసారి గమనిస్తే అధికారంలో ఉన్న పార్టీలు ఒక విధంగా, అధికారంలోని లేని పార్టీలు మరో విధంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా సెంట్రల్లో ఏదైతే పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి అనుకూలంగా కాకుండా దానితో ఏదైనా చిన్న తగువ కనుక లేదంటే పేచీ కనుక వస్తే మాకు ప్రత్యేక దేశం కావాలి అనే నినాదాలు గతంలో చాలా ఎక్కువగా వినిపించాయి. మరీ ముఖ్యంగా తమిళనాడులో అయితే అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాకు ప్రత్యేక తమిళ దేశం కావాలి అని కోరుకున్నాయి గతంలో. అంతేకాకుండా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు కదా, మమతా బెనర్జీ సైతం కేంద్రం తీసుకొచ్చే ఏ చట్టాన్ని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోము అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కూడా మమతా బెనర్జీ పేచీ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మేము మా రాష్ట్రంలో దీన్ని అమలు చేయబోము, మరీ ఎక్కువ వీలైతే ఖచ్చితంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు మన దేశానికి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ తన రాజకీయాల వ్యూహాల్లో భాగంగా పంజాబ్లో భింద్రన్ వాలేను పెంచి పోషించారు. ఆయన ఆ తర్వాత పాలు పోసిన పాము పెద్దగైన తర్వాత కాటెలా వేస్తుందో అదేవిధంగా ఎదురు తిరిగి మాకు ప్రత్యేక పంజాబ్ అంటే ఖలిస్తానీ దేశం కావాలి అనే విధంగా పోరాటం సైతం చేశారు. అంతేకాకుండా కాశ్మీర్లోనూ రాజకీయాల కారణంగానే ఆ ప్రత్యేక దేశం మాకు కావాలి అనే విధంగా గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంలో పోరాటం చేశాయి. ఈ విధంగా మన దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ విభజన రాజకీయాలు అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. కేంద్రంతో చిన్న పేచీ వచ్చినా కూడా మాకు ప్రత్యేక దేశం కావాలి అనే నినాదాలు చాలా ఎక్కువగా వినిపించాయి. ఇదే కాకుండా జనరల్గా మన దేశవ్యాప్తంగా కుల రాజకీయాలు అనేవి గతంలో చాలా ఎక్కువగా ఉండేవి. అగ్రవర్ణాలు దళితులను అణిచివేస్తున్నారు అనే పేరిట దళితులను రెచ్చగొట్టడం, లేదంటే ఒక కులాన్ని అంటే రాష్ట్రంలో అతిపెద్ద కులం ఏదైతే ఉందో వాళ్ళను తమ వెంట తిప్పుకుని మిగిలిన కులాలను పక్కన పెట్టేయడం, ఈ విధంగా మన దేశ ప్రజల్లో విభజనకు చాలా ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు కారణమయ్యాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా ఎక్కువగా విభజన రాజకీయాలకే పాల్పడింది. మైనారిటీ సంతుష్టీకరణ చేస్తూ మెజారిటీ వర్గమైన హిందువులను కులాల పరంగా డివైడ్ చేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంది. కానీ ఇది భారతదేశానికి చాలా పెద్ద డేంజరస్ థ్రెట్గా మారుతుంది అని కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. దీనివల్ల మాత్రమే మన దేశానికి చాలా ఎక్కువగా సమస్యలు ఏర్పడ్డాయి. కాశ్మీర్లో మనందరం చూసాం, ఈ రాజకీయాలు వేర్పాటువాదానికి ఎక్కువగా మద్దతు ఇవ్వడంతో అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఏకంగా మాకు ప్రత్యేక దేశం కావాలి అనే పేరిట అక్కడ ఉన్న హిందువులందరినీ మిగతా దేశానికి అంటే భారతదేశంలోనే ఉన్న హిందువులను
తమ సొంత దేశంలోనే తరిమి కొట్టేశారు. వాళ్ళంతా ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి శరణార్థులుగా సొంత దేశంలోనే బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మన దేశంలో మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఎన్నో చట్టాలను తీసుకువచ్చారు. మెజారిటీలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం, లేదంటే వక్ఫ్ చట్టం, ఈ విధంగా ఎన్నో వివాదాస్పద చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా విభజన రాజకీయాలకు ఆజ్యం పోసింది. హిందువులు ఒకానొక దశలో మమ్మల్ని ఇంతగా అణిచివేస్తున్నారా అనే ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయారు. అంతేకాకుండా 2007లో అయితే ఏకంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఉనికే లేదు అని నాటి యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేసింది. ఈ విధంగా మన దేశంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా విభజన రాజకీయాలు అనేవి చోటు చేసుకున్నాయి. దీనికంతటికీ ప్రధాన కారణం ఒక్కటే, అదే డెమోక్రసీ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ను మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం విదేశాల నుంచి ఎక్కడెక్కడైతే ఏ ఏ కాన్సెప్ట్లు ఉన్నాయో వాటన్నిటిని తీసుకువచ్చి రాజ్యాంగంలో పొందుపరుస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఎన్నికలు లేదంటే ప్రజాస్వామ్య ప్రక్రియను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. దీనివల్లనే ఇటువంటి విభజిత రాజకీయాలు అనేవి మన దేశంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైంది. అప్పట్లో కాంగ్రెసే పరిపాలించింది. ఈ పరిపాలనా కాలంలో చాలా ఎక్కువగా విభజిత రాజకీయాలు అనేవి చాలా ఎక్కువగా వినిపించాయి. బ్రిటిష్ వాళ్ళు తీసుకువచ్చిన డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ను వీళ్ళు చాలా పకడ్బందీగా అమలు చేస్తూ వచ్చారు. నిజానికి డెమోక్రసీ అనేది ఒక రకంగా మంచిదే, కానీ దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసినప్పుడు మాత్రమే అది మంచి ఫలాలను ఇస్తుంది. ఒక్కసారి మనం ఇజ్రాయెల్ను ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి. అధికార విపక్షాలు ప్రభుత్వ పరంగా ఏవైనా తప్పిదాలు జరిగితే విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. కానీ దేశానికి సంబంధించి ఒక్కటయ్యే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తాటిన వచ్చేస్తాయి. అండ్ ఆ దేశంలోని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒకే తాటిపై వచ్చి నిలబడతాయి. యుద్ధం కనుక వస్తే తమ దేశం వైపే ఖచ్చితంగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మన దేశంలో ఈ విభజిత రాజకీయాలు లేదంటే డెమోక్రసీ కాన్సెప్ట్ను పర్ఫెక్ట్గా అమలు చేయకపోవడం వల్ల మన దేశానికి ఒకవేళ యుద్ధమే కనుక సంభవిస్తే ఏ పార్టీ మన ఇండియాకు సపోర్ట్ చేస్తుంది, ఏ పార్టీ మన ఇండియాను వ్యతిరేకిస్తుంది అనే సందేహం కూడా మన దేశంలో నెలకొనే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మనందరం ఒక్కసారి 1962 చైనా ఇండో వార్కు ఒక్కసారి వెళితే అప్పట్లో కమ్యూనిస్టులు మన దేశానికి వ్యతిరేకంగా పోరాటమే చేశారు. మీరు చైనాతో ఏ విధంగా యుద్ధం చేస్తారు, ఆ దేశంతో మనం సత్సంబంధాలు నెరుపుకోవాలి, వెంటనే యుద్ధం ఆపివేసి సీజ్ ఫైర్కు మీరు ఒప్పుకోండి అనే విధంగా ఇక్కడ ఒత్తిడి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఇక్కడ కమ్యూనిస్టులు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి చైనా కోసం రక్తదానాలు సైతం చేశారు. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో ఒకవైపు మనం పాకిస్తాన్ లాంటి దేశంతో యుద్ధం చేస్తూ ఉంటే మన దేశంలో మన తిండి తింటూ ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి అండ్ నినాదాలు ఇచ్చాయి. ఇటువంటి పరిస్థితి మన ఇండియాలోనే నెలకొంది. కాబట్టి దీనికంతటికీ ప్రధాన కారణం మన ఇండియాలో ఉన్న డెమోక్రసీ కాన్సెప్ట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వీలైతే వాటిని సరిదిద్దుకోవాలి, లేదంటే ఈ డెమోక్రసీ కాన్సెప్ట్కు ప్రత్యామ్నాయంగా మరో కాన్సెప్ట్ను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనంతటికీ ప్రధాన ఉద్దేశం ఒకటే, మన ఇండియా ఎప్పటికీ ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా అందరూ యూనిటీగా ఉండటమే మన భారతదేశం యొక్క గొప్ప లక్ష్యం కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.